ఇక నీట్ పరీక్షను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ మహబూబ్ నగర్ లో ఎంపీ డీకే అరుణ ఇంటిని విద్యార్థి సంఘాలు ముట్టడించేందుకు యత్నించాయి. పద్మావతి కాలనీలోని డీకే అరుణ ఇంటికి విద్యార్థి సంఘాలకు చెందిన నాయకులు వస్తున్నారనే సమాచారంతో పోలీసులు ఆమె ఇంటి వద్ద భారీగా మోహరించారు. ర్యాలీగా వస్తున్న ఎస్ఎఫ్ఐ, పీడీఎస్యూ విద్యార్థి సంఘాల నాయకులను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో పోలీసులకు విద్యార్థి సంఘాల నాయకులకు మధ్య తోపులాట జరిగింది. విద్యార్థి సంఘాల నాయకులను పోలీసులు అరెస్ట్ చేసి వివిధ పోలీస్ స్టేషన్లకు తరలించారు. అయితే విద్యార్థి సంఘాల నాయకుల ముట్టడి సమయంలో డీకే అరుణ ఇంట్లో లేరని తెలుస్తోంది. నీట్ పరీక్షను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ మహబూబ్ నగర్ లో ఎంపీ డీకే అరుణ ఇంటిని విద్యార్థి సంఘాలు ముట్టడించేందుకు యత్నించాయి. పద్మావతి కాలనీలోని డీకే అరుణ ఇంటికి విద్యార్థి సంఘాలకు చెందిన నాయకులు వస్తున్నారనే సమాచారంతో పోలీసులు ముందుగానే ఇంటి వద్ద భారీగా మోహరించినట్టుగా తెలుస్తోంది. ఇక ఇదే అంశానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి వెంకట్ అందిస్తారు. వెంకట్, పద్మ, ఈ రోజు నీటు ఏదైతే ప్రవేశ పరీక్ష ఉందో దానిలో పేపర్ లీకేజ్ సందర్భంగా ఈ పరీక్షని రద్దు చేయాలంటూ రాష్ట్ర వ్యాప్తంగా కూడా పీడీఎస్యూ, ఎస్ఎఫ్ఐ సంఘాల విద్యార్థి సంఘాల నేతలు కూడా అందరూ కూడా ఎంపీ ఏదైతే తెలంగాణలో ఉన్నటువంటి ఎంపీల ఇళ్లను ముట్టడించాలని పిలుపునియడం జరిగింది. ఈ నేపథ్యంలోనే మహబూబ్నగర్కు చెందినటువంటి పార్లమెంట్ సభ్యురాలు డీకే అరుణ ఇంటిని కూడా ఈ రోజు ముట్టడించేందుకు కూడా ఎస్ఎఫ్ఐ, పీడీఎస్ సంఘాల నేతలు కూడా అందరూ కూడా అక్కడికి భారీగా చేరుకోవడం జరిగింది. ఒకసారిగా వాళ్ళు నినాదాలు చేస్తూ ఆమె ఇంటి వైపుకు పరిగెత్తుకుంటూ వస్తున్న నేపథ్యంలో అక్కడనే భారీ గేట్లు అవన్నీ